హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. రెండో పెళ్లి చేసుకుందన్న కోపంతో మాజీ భార్యను దారుణంగా నరికి చంపాడు ఆమె మాజీ భర్త. గ్రీన్ సిటీ కాలనీలోని అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సునీత మహేష్ ఇద్దరు మాజీ భార్యాభర్తలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సునీత మహేష్కు కుటుంబ తగాదాలున్నాయి. ఈ క్రమంలో మహేష్కు విడాకులు ఇచ్చింది సునీత. వేరే వ్యక్తితో సునీత రెండో వివాహం చేసుకుంది. తనకు విడాకులు ఇవ్వడం, కుటుంబ తగాదాలతో సునీతపై పగతో రగిలిపోయాడు మహేష్. ఈ క్రమంలో సునీత ఇంటికి వెళ్ళి 2 కత్తులతో దాడి చేశాడు. అతి కిరాతకంగా నరికి చంపాడు మహేష్. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సునీత మహేష్ ఇద్దరు కూడా ఒకప్పుడు భార్యాభర్తలే కలిసి జీవించారు. కానీ కొన్ని మనస్పర్ధల వల్ల, కుటుంబ కలహాల వల్ల ఇద్దరు వేరుపడ్డారు. సునీత మహేష్కు విడాకులు ఇవ్వడం ఆమెకు పొసగపోవడంతో అతనితో విడాకులు ఇచ్చింది. బట్ మహేష్కు అది నచ్చలేదు. ఆ కోపం పెంచుకున్నాడు. అలాగే కుటుంబ కలహాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే సునీత ఇటీవల వేరే వివాహం కూడా చేసుకుంది. దీంతో ఇక ఆమెపై కక్ష పెంచుకున్న మహేష్ ఆమెను ఎలాగైనా హతమార్చాలని భావించి ఆమె ఇంటికి వెళ్ళి మరీ 2 కత్తులతో దారుణంగా నరికి చంపినట్టుగా తెలుస్తోంది. తనకు విడాకులు ఇవ్వడం, కుటుంబ తగాదాలతో ఒక్కసారిగా సునీతపై మహేష్ పగతో రగిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే సునీతపై అటాక్ చేసి కత్తులతో కిరాతకంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మీరు విజువల్స్ చూడొచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. అపార్ట్మెంట్లోని ఆ ఇంట్లోకి చొరబడ్డ మహేష్ అతి కిరాతకంగా, అతి దారుణంగా తన మాజీ భార్యను హతమార్చిన నేపథ్యం. దీంతో ఆ కుటుంబంలో విషాదమైతే నిండింది. దాంతోపాటు ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అపార్ట్మెంట్ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. మా సీనియర్ కొలీగ్ సాగర్ నాతో జాయిన్ అవుతున్నారు. సాగర్, వనస్థలిపురంలో తన మాజీ భార్యను చంపిన ఘటన కలకలం రేపుతోంది. తనకు విడాకులు ఇవ్వడం, కుటుంబ కలహాలతో అప్పటికే పగతో రగిలిపోతున్న ఆ వ్యక్తి మాజీ భార్యని చంపడం, ఇదంతా కూడా అతని మానసిక స్థితికి అద్దం పడుతుంది. సో ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏం జరుగుతుంది? పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు చేస్తున్నారు? వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. గ్రీన్ కాలనీలో తన మాజీ భార్య అంటే రీసెంట్ గా విడాకులు ఇచ్చి వేరే భర్త అంటే కొత్తగా వివాహం చేసుకున్నటువంటి రెండవ భర్తతో తన తల్లితో కలిసి నివాసం ఉంటుంది. సో విడాకులు తీసుకుని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది తన భార్య అన్న కోపంతో, మాజీ భార్య సునీత మీద కోపం, ద్వేషం పెంచుకున్నటువంటి మహేష్ ఆమె పైన కక్ష పెంచుకుని రెక్కి నిర్వహించాడు. ముందుగా ఒంటరిగా నేపథ్యంలో ఆమె తల్లి పైకి టెరెస్ పైకి వెళ్ళి లేసే సమయాన్ని చూసి ఇంట్లోకి వెళ్ళాడు. ఒక పెట్రోల్ బాటిల్ 2 కత్తులతో లోపలికి ప్రవేశించి పెట్రోల్ మొత్తం ఇల్లంతా పోసాడు. మొదటగా తన తల్లి అంటే ఆమె సునీత ఆమె అరవడంతో, అరుపులు కేకలు ఉన్నటువంటి తల్లి వెంటనే కిందికి వచ్చింది. కిందికి వచ్చేసరికి ఆమెను విచక్షణ రహితంగా సునీత పైన కత్తులతో దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అడ్డుకునే ప్రయత్నం తల్లి చేస్తున్నప్పటికీ కూడా పెట్రోల్ పోసాను మొత్తం తగలబెట్టేస్తానంటూ కూడా బెదిరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు కూడా వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె అరుపులు కేకలు విన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి కన్నా తరలించేందుకు ప్రయత్నం చేశారు. కానీ అతడు లోపలే ఉండి ఆ ఇల్లంతా కూడా పెట్రోల్ బాటిల్ తో, ఎందుకంటే ఒక ప్రీ ప్లానెడ్ గా వెళ్ళినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మొత్తం అరుపులు కేకలు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలోనే విచక్షణ రహితంగా ఆమె పైన కత్తులతో మహేష్ దాడి చేయడంతో సునీత అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. సో అందులోనే చనిపోయిన అనంతరం కూడా అతడు సైకోగా మారి అదే ఇంట్లో లోపల పెట్రోల్ డబ్బా పెట్టుకొని కూర్చున్నట్లుగా కూడా తెలుస్తోంది. వెంటనే పోలీసులు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహేష్ ని అదుపులోకి తెచ్చున్నారు. అప్పటికే మృతి చెందిన సునీత పోస్ట్ మార్టం నిమిత్తం ఆమె డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. మొత్తం ఘటన ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరికి, సునీతకు మహేష్ మధ్య మొదటి వివాహం జరిగిన అనంతరం కూడా కొంత విభేదాలు వస్తాయి. వారిద్దరి మధ్య విభేదాల నేపథ్యంలో కొంత గొడవలు జరుగుతున్నాయి. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో కూడా వీరంతా కలిసి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. సో కానీ సునీత విడాకులు తీసుకుంది.
డైవర్స్ సందర్భంగా కూడా కొంత వాళ్ళకు కౌన్సిలింగ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో కలిపి ఉండాలని మహేష్ భావించినప్పటికీ కూడా సునీత విడాకులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు విడాకులు ఎందుకు తీసుకుంది అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో విడాకులు తీసుకున్న అనంతరం కూడా మహేష్ తన పైన ద్వేషం పెంచుకున్నాడు. నన్ను వదిలి నువ్వు ఎలా ఉంటావు అని చెప్పి కూడా ఆమెని గతంలో పలుమార్లు సునీతను బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. సునీత ఇంకో వివాహం చేసుకోవడము, ఇంకో భర్తతో కలిసి వనస్థలిపురంలోని వీలియన్ కాలేజీలో తన తల్లితో పాటు రెండో వివాహం చేసుకున్నటువంటి భర్త సునీత తల్లితో కలిసి నివాసం ఉంటుంది. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కూడా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో తల్లి ఉండగానే ఇంట్లో ఇంత దారుణంగా తన కూతురిని కత్తితో పొడవడంతో ఆ తల్లి కూడా ఒక్కసారిగా ఆమె అంటే చిరిగిపోయిన పరిస్థితి. స్థానికుల సహాయంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. వనస్థలిపురం పోలీసులు అయితే ఈ మొత్తం ఘటన పైన మహేష్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో రెండో వివాహం చేసుకున్న కోపంతోనే హత్య చేశాడా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో అయితే వనస్థలిపురం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో దర్యాప్తు అనంతరం కూడా ఈ విషయానికి అంటే హత్యకు సంబంధించినటువంటి కారణాలు అనేవి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మహేష్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో గొడవలు ఏంటి, ఏం జరిగింది, విడాకులు జరిగిన విషయం, అసలు దేశం ఇంత అంటే కట్టుకున్న భార్య అంటే మాజీ భార్య అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత కక్షపూరితంగా కక్షలతో దాడి చేసి హతమార్చాలే, పెట్రోల్ బాటిల్ తీసుకొని రావడానికి కారణాలేంటి, ఇవన్నిటి కూడా ఎందుకు హత్య చేయాలని నిర్ధారించుకున్నాడు, ఇవన్నీ అంశాలపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో ప్రస్తుతం పోలీసుల అదుపులో మహేష్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మహేష్ ని పోలీసులు విచారిస్తున్నారు. అక్కడ సంఘటన హత్య జరిగినటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి ప్రాంతంలో పోలీసులు కొన్ని ఆధారాలు ఇప్పటికే సేకరించారు. మహేష్ ఒక్కడే ఈ హత్యకు పాల్పడ్డా, ఇంకా ఎవరైనా సహకరించారా, ఒక్కడే అక్కడికి వనస్థలిపురంలోని గిరీష్ కాలనీకి వచ్చాడా, ఈ అన్ని అంశాలను కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సో హత్యకు గల ప్రధాన కారణాలు అంటే ఓన్లీ ద్వేషం పెంచుకున్నాడా, రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలో ద్వేషం పెంచుకొని హత్య చేసి ఉంటాడా అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రాంబాబు. రైట్, ఎస్, థ్యాంక్ యూ సాగర్. సో వనస్థలిపురంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితుని చూడొచ్చు స్క్రీన్ పైన మహేష్. ఇతడే అతి కిరాతకంగా అతని మాజీ భార్యని కత్తులతో నరికి చంపాడు. చంపిన తర్వాత పూలకుండిపై తలపై బాదాడు. తర్వాత కన్ఫామ్ చేసుకున్నాడు ఆమె చనిపోయిందని. అత్యంత కిరాతకంగా జరిగింది మర్డర్. తర్వాత ఇల్లంతా కూడా పెట్రోల్ పోసి ఇంట్లోనే ఆ తల్లి, ఆ బాధితురాలి తల్లి వెళ్ళి వారించేందుకు ప్రయత్నం చేసినా, అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా ఆమెను కూడా బెదిరించాడు కత్తులతో. ఇల్లంతా పెట్రోల్ పోసాడు, తగలబెడతానంటూ వీరంగం సృష్టించాడు. స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరు లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేదు అతని చేష్టలతో. ఒక్కసారిగా ఆమె చనిపోయిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ నిందితుడు చూడొచ్చు, మహేష్ అనే నిందితుడు సునీతని గతంలో ఇద్దరు కూడా భార్యాభర్తలు. కానీ ఇతడి వ్యవహార శైలి నచ్చక ఆమె విడాకులు తీసుకుంది, సపరేట్ అయింది. అయితే కుటుంబ కలహాలు, విడాకులు తీసుకోవడం, పైగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఇదంతా కక్ష పెంచుకున్న మహేష్ ఆమెను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆమెని అతి కిరాతకంగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోకి దూరి చంపినట్టు తెలిసింది. మీరు దృశ్యాలు చూడొచ్చు. ఆ బ్యాగ్లోనే అతను మారణాయుధాలను, కత్తులను తీసుకెళ్ళినట్టు తెలిసింది. ఆ బ్యాగ్లోనే కావలసిన పెట్రోల్ డబ్బాలు, కత్తులు తీసుకెళ్ళి ఆమెని 2 కత్తులతో నరికినట్టుగా కూడా తెలుస్తుంది. అతి కిరాతకంగా ఆమె వేడుకుంటున్నా కూడా ఆమెని హతమార్చి ఆమె కేకలు అరుపులు పెడుతున్నా కూడా అతి కిరాతకంగా ఆమెను చంపేసినట్టుగా తెలుస్తుంది. చాలా దారుణమైన ఘటన ఇది. భార్య భర్తలుగా ఒకప్పుడు ఉన్న వీళ్ళు ఇప్పుడు ఏకంగా శత్రువులుగా మారిపోయి ఇక ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఎంతకైనా తెగిస్తున్నారంటే అసలు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ సపరేట్ అయ్యి ఇష్టం లేని పరిస్థితుల్లో ఎవరికి వారు జీవించాల్సిన సందర్భం, ఎవరికి వారు దూరంగా ఉండి ఎవరి జీవితాన్ని వాళ్ళు గడపాల్సిన పరిస్థితి. కానీ దూరం అయిన తర్వాత కూడా తనకు దక్కనిది వేరే వాళ్ళతో ఉండకూడదు, వేరే వాళ్ళతో సుఖంగా బతకకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు ఈ నిందితుడు. చాలా ఒక శాడిజంలా ప్రవర్తించాడు. అంతేకాదు ఏకంగా ఆమెను హతమార్చి ఆ పగను కక్షను తీర్చుకున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతోంది. సమాజంలో రకరకాల నేరాలు జరుగుతున్నాయి. భార్యాభర్తలుగా కలిసి ఉండి వివాహేతర సంబంధాలతో భర్తల్ని హతమార్చే, కొంతమంది భార్యల్ని హతమార్చే భర్తలున్న ఈ కాలంలో ఇప్పుడు ఏకంగా
అలా ఇష్టం లేని సందర్భంలో సపరేట్ అయి వేరుగా ఉండి విడాకులు తీసుకొని ఇతరులతో ఉంటున్న మాజీ భార్యను కూడా ఇది ఒక భిన్నమైన కేసు. మనం ఇంతవరకు అలాంటి కేసులు చూసాం, కానీ ఇలా కూడా సపరేట్ అయిన విడాకులు తీసుకున్న భార్యపై కక్ష పెంచుకొని ఆమెపై పగ తీర్చుకున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ నిందితుడు మహేష్ను ప్రస్తుతం పోలీసులు ఆల్రెడీ ఆమెను చంపిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. వాడి పగ కక్ష తీరిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. హత్యలు నేరాలు చేసి ఏకంగా ఆ నేరాలను అంగీకరించే క్రమంలో పోలీసులకే వెళ్ళి నేరుగా లొంగిపోవడం, ఇదంతా కూడా ఇటీవలి కాలంలో ఈ ఘటనలు చూస్తుంటే దిగ్భ్రాంతి కొలుపుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఏకంగా ఒక అపార్ట్మెంట్లో ఎంతోమంది ఉంటారు, ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఈ అరుపులు కేకలు విని వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు, భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాళ్ళు ఎవ్వరూ లోపలికి రాకుండా ఇల్లంతా పెట్రోల్ చల్లాడు. అంటే వీడు ఎంత షాడిస్ట్లా వ్యవహరించాడు, పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేశాడు, ఎంత క్రూరంగా వ్యవహరించాడు అనేది మనకి హత్య ప్రణాళికను బట్టి అర్థమవుతుంది, హత్య చేసిన తీరును బట్టి అర్థమవుతుంది. మీరు చూస్తుంది డిస్టర్బింగ్ కంటెంట్. ఆ వ్యక్తి ఆ బ్యాగ్లోనే మారణాయుధాలు తీసుకెళ్లాడు. ఆమెను అనుకుందే తడవుగా హతమార్చి అక్కడి నుంచి నేరుగా వెళ్ళి పోలీసులు లొంగిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఇక నిందితుడు లొంగిపోయి నేరాన్ని అంగీకరించడంతో ఆ ఘటనా స్థలానికి వెళ్ళిన పోలీసులు అక్కడ నిందితుడు చెప్పిన అంశాల వారిగా కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీడియో కరెక్ట్, అందుకే దాన్ని పడిపోతున్నాను. ఇప్పుడు మా ఆఫీసర్ కాకుండా వీడియో కరెక్ట్, అందుకే దాన్ని పడిపోతున్నాను. ఇప్పుడు మా ఆఫీసర్ కాకుండా